హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే సండే రోజుదండి. అయితే సాటర్డే వీడియో అయితే పెట్టాను కదా, ఇంక సండే అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు కుదిరిన టైంలో డే బై డే పెడతాను. నెక్స్ట్ వీక్ నుంచి అయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉర్లీ కొన్నానని మీకు ఒకసారి అయితే వీడియో అయితే పెట్టాను కదా, మట్టి పాత్రలు అవి కొన్నప్పుడు ఉర్లీ తెచ్చారని చెప్పేసి దానికైతే పెయింట్ వేస్తున్నాను అనమాట. అయితే ఉగాది నుంచి పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడైతే నేను పెయింట్ వేసుకుంటున్నాను. ఈ లోపల ఆరడం, డబుల్ కోటింగ్ వేయడం అవన్నీ కూడా ఆరుతూ ఉంటుంది. సెట్ చేద్దామని చెప్పేసి అయితే నేను పెయింట్ అయితే ఇలాగ ఈ డార్క్ బ్రౌన్ కలర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. చూడ్డానికి లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే తెచ్చుకున్నాను. హర్నీ అయితే ఈ డిజైన్ ఉంది కదా, డిజైన్ పైన అయితే వైట్తో గీయమంది. చూస్తాను, ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ కలర్ వేద్దామని వుడ్లా ఉంటుందని చెప్పేసి ఈ కలర్ అయితే వేస్తున్నాను అనమాట. వుడ్ టైప్లో ఉంటుంది కదా అని చెప్పేసి, అంటే వుడ్ కొంచెం ఈ కలర్లో కూడా పెయింట్ వేస్తారు కదా, ఆ టైప్లో అనమాట. ఈ ఉర్లీ అయితే ఎప్పుడు పువ్వులు వేసుకొని ఎప్పుడు పెడతానా అన్న ఎగ్జాక్ట్గా అయితే నేను ఉన్నాను అనమాట. కాకపోతే ఇది ఆరడానికి మరి ఎన్ని రోజులు పడుతుందో అయితే తెలియదు. ఈరోజు అయితే కొంచెం ఎండ తక్కువగానే ఉందండి. ఎండ ఈరోజు ఏంటో మబ్బుగా ఉంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నేను పెయింట్ వేసానేమో. ఇదైతే ఇంక నెక్స్ట్ ఇంకా ఈరోజు కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ టైటిల్లో చూసుంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నాకు కొత్త. కాకపోతే ఇది పాత కర్రీయే, నేను ట్రై చేస్తున్నాను కాబట్టి కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు కొత్త అనమాట. అంటే తినడం అయితే తిన్నాను చాలాసార్లు, కానీ నేను వండుతున్నాను కాబట్టి కొత్త. సో ఏంటంటే ఎండి చేపలు, కోడిగుడ్లు, వంకాయ టమాటా కర్రీ అనమాట. పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు వండుతూ ఉండాలని చెప్పేసి చికెను, మటను ఇవే కాకుండా ఇవి కూడా తినాలి కదా, సీ ఫుడ్ అని చెప్పేసి ఇవి అయితే అలవాటు చేస్తున్నాను. అలా అని నాకు వచ్చని నేనేం చెప్పను. ఇప్పుడైతే అమ్మమ్మ ఉంటుంది కదా, అమ్మమ్మ ఇలాంటి వంటలన్నీ అప్పుడు మాకు బాగా వండి పెట్టేదనమాట. అలాగే ఇప్పుడు కావాలంటే ఇవి అదే అమ్మమ్మకి తెచ్చాము, అందుకని ఇవి అయితే వండుతున్నాను అనమాట. సరే, ఇంకా నెక్స్ట్ నవరాత్రులు కూడా వస్తే అప్పుడు ఎలాగ నాన్ వెజ్ అది ఉండదు. ఈ వీక్ అయితే తింటాము, నెక్స్ట్ వీక్ నుంచి అయితే మళ్ళీ నాన్ వెజ్ అయితే సరిగ్గా తినము. 10 days 15 days వరకు అయితే తినము, ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదా, అప్పుడు మళ్ళీ తినమన్నమాట. ఈ వీక్ మంగళవారం, బుధవారం, గురువారం కూడా తింటాం మేము. శుక్రవారం, శనివారం, సోమవారం అయితే తినమన్నమాట. సో ఇంకా ఎండు చేపలు అయితే వేపేసాను. ఇంకా కర్రీ విషయానికి వచ్చేస్తే మాత్రం అలాగే ఇంకా నెక్స్ట్ గుడ్లు కూడా వేసుకున్నాను అనమాట. 5 గుడ్లు. నైట్ టైం అయితే గుడ్లు తినాం కాబట్టి ఇంక మార్నింగ్కి నైట్ టైంకి ఇదే కర్రీ అనమాట. 2 పూటలకు ఒకసారి వండుతాను, పొద్దుట ఒకటి సాయంత్రం ఒకటి అయితే వండను. ఒకవేళ నైట్ టైం వండితే కనుక పొద్దున్న కూర వండలేదని అర్థం, లేదా ఏదో ఒకటి రైస్ చేస్తానని అర్థం అనమాట. నైట్ టైం కనుక ఎక్కువ వండితేనే ఎప్పుడన్నా వండుతాను. ఇప్పుడైతే ఇంక మార్నింగ్కి ఈవినింగ్కి సరిపడగా ఇంక ఎండు చేపలు, కోడిగుడ్లు అయితే వేయించేసుకున్నాను. ఇంకా ఎగ్స్ కూడా వేగిపోయిన తర్వాత ఇంకా మట్టి పాత్రలో కాబట్టి కొంచెం స్లోగానే అవుతుంది ప్రాసెస్ అనేది. మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తున్నాను, కానీ ప్రాసెస్ అనేది ఇంకా చాలా స్లోగా అవుతుంది అనమాట. మట్టి పాత్రలో అంటే ఇంకా పెద్ద మంట పెట్టుకోవడానికి ఉండదు, చిన్న మంట మీద అలా వండుతూ ఉండాలి కాబట్టి ప్రాసెస్ అనేది కొంచెం స్లో అవుతూనే ఉంటుంది, కానీ బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆనియన్స్ వేయించేసుకున్నాను. ఎగ్స్ అవి తీసిన తర్వాత అయితే ఇప్పుడు వరకు అయితే ఇల్లు నెతుక్కోవడంలో పడి ఇంకా వీడియోస్ అది సరిగ్గా తీయలేదు, కానీ ఇంక ఇందులోనే ఉందామని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూగా పెడతా ఉంటాను. చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, సరేనా?
ఇంకా మధ్య మధ్యలో వేయించుకుంటూ కలుపుకుంటూ అలా అయితే వేయించుకుంటూ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా కాసేపు మగ్గనిచ్చుకోవాలి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్నది తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనం ఎవరినైతే తక్కువ చేసి చూస్తామో వాళ్ళే రేపొద్దున మనకు అవసరం పడవచ్చు. దయచేసి ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు. సో ఇంకా చూసారు కదా, ఇంకా మిర్చి టమాటాలు అయితే వేయించేసుకుంటున్నాను అనమాట. వీళ్ళు వద్దు అనుకున్న వాళ్ళకి దేవుడు మనల్ని అక్కడికి పంపేలాగే చూస్తాడనమాట. మనం ఎంత దూరం పెడదాం అనుకున్నా సరే వాళ్ళ దగ్గరికి చివరికి వాళ్ళే ఇది అయ్యేటట్టుగా చూస్తాడు దేవుడైతేని. ఎందుకంటే రాంగ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా పాజిటివ్గా దేవుడు అనేది చూపిస్తాడు. అది మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. అర్థం చేసుకోకపోతే వీళ్ళు ఇంత ఇంకా కర్మ అనుభవించాల్సిందే అనుకున్నట్టుగా వదిలేసుకోవడమే. ఇంకా అంతమించి మనం ఏం చేయలేము. మారడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తాడో ఇచ్చినప్పుడే మనం మారాలి. లేదంటే కనుక ఇంకా ఆ కర్మని దేవుడు కూడా దూరం చేయలేడు అనమాట. ఇంక వాళ్ళని పట్టించుకోవడమే మానేస్తాడు. ఎవరన్నా సరే, మనమైనా దేవుడైనా అంతే. సో ఇంకా టమాటా మిర్చి అది మగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా వంకాయ ముక్కలు అయితే వేసుకున్నాను. కోసినంటే వాటర్లో వేసుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి అనమాట. అందుకని అయితే నేను వాటర్లో వేసుకొని తీసి వేయించుకున్నప్పుడు అయితే ఇంకా అవి కూడా మగ్గిచ్చేస్తున్నాను. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాను. కొంచెం ఏంటంటే ఉప్పు కారం అనేది తక్కువ వేస్తున్నాను అనమాట. మా పిల్లలు ఎక్కువే తింటారు, మేము ఎక్కువగానే తింటాం. కానీ అమ్మమ్మ కోసం అయితే మేము కూడా ఉప్పు కారం తక్కువగా తింటున్నాం అనమాట. అంటే మళ్ళీ సెపరేట్గా వండడం అవ్వదు కదా, అందుకని చెప్పేసి అయితే ఇంకా తనకు నచ్చినట్టే వండుతున్నాను. ఇంకా కొంచెం ఉప్పు కారం పడితే మాత్రం ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే కొంచెం తక్కువ వేసాను. ఇలాగే తినే వాళ్ళకైతే పర్లేదు. ఇంకా అవి వంకాయలు అవి మగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉంచేస్తాను అన్నమాట. ఇంకా ఒక పక్కన అన్నం కూడా పెట్టేసాను. ఇంకా ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇది ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ తేలిన తర్వాత అయితే ఎగ్స్ ఎండు చేపలు అయితే చివరికి వచ్చేసరికి వేసుకోవాలన్నమాట. ముందు వేసుకోకూడదు. కొంచెం పర్వాలేదు, ఇంకా ఆయిల్ తేలింది కాసేపట్లో దింపేస్తాం అనగా ఇవైతే వేసుకోవాలన్నమాట. వేయించేసుకున్నాక ఇది కూడా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇంకా కర్రీ అయితే ఇదన్నమాట, వంకాయ టమాటా కోడిగుడ్లు ఎండు చేపల కర్రీ. నేనైతే వండింది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఇంతకుముందు వండినా లేదో కూడా నాకు గుర్తులేదు ఎప్పుడూ. కర్రీ అయితే చాలా బాగుంది. అది చెప్పాను కదా, కొంచెం ఉప్పు కారం ఇంకా వేసుకుంటే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. మేము అమ్మమ్మ కోసం తక్కువ వేసాను. సో ఇంకా అందరికైతే అన్నం పెట్టేశాను. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. బాయ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.